నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు గారితో ఈ రోజు మాట్లాడడం జరిగింది. వినాయకుల జాగ్రత్తల గురించి మాట్లాడడం జరిగింది. వినాయకుల మండపాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అడగడం జరిగింది. కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చినాము. వినాయకుల మండపాల జాగ్రత్తల గురించి ఎస్ఐ సార్ని అడగడానికి వచ్చినాము. లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడాము. వినాయకుల మండపాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు మన కొత్తపల్లి లిమిట్స్లో దాదాపు ఒక 250 to 300 విగ్రహాలు మన మండల పరిధిలో ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ వాటితో పోల్చుకుంటే కొంచెం విగ్రహాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో మండపాల నిర్వాహకులకి కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు మా బీపీఓ సిస్టమ్, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ సిస్టమ్ ద్వారా అక్కడ విగ్రహాల ఎవరు ఏర్పాటు చేస్తున్నారో నిర్వాహకుల డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా నిర్వాహకులకు తెలియజేసేది ఏంటంటే, మన నిర్వాహకులు ఎవరైనా కానీ పోలీస్ పోర్టల్ ts.police.go.in అనే పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క మండపాలకు సంబంధించినటువంటి డేటా ఒకటి ఎంట్రీ చేయాల్సింది ఉంటుంది. మా యొక్క బీపీఓలు వచ్చినప్పుడు ఇచ్చినా సరే, లేదంటే ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళ యొక్క డేటా అందిస్తే మనం ఏదైతే మండపాలకి కానీ రెగ్యులర్గా సెక్యూరిటీ పోలీస్ పరంగా పెట్రోలింగ్ నిర్వహించడానికి యూజ్ అవుతుంది. కావున వాళ్ళ యొక్క సమాచారాన్ని ఖచ్చితంగా దాంట్లో అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అది అలాగే మండపాల నిర్వాహకులు ముఖ్యంగా మండపాల ఏర్పాటు సమయంలో ఎలాంటి డిస్ప్యూట్ లేని స్థలాలలో ఏర్పాటు చేయాలి. అక్కడక్కడ ప్రాపర్గా విద్యుత్ కనెక్షన్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ఏదైతే కరెంటు వైర్స్ మంచి స్టాండర్డ్ వైర్స్ వాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే నైట్ నిర్వాహకులు ఖచ్చితంగా మినిమం ఒక 2 ఆడ నైట్ స్టే చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏదైనా జంతువులు కానీ ఏదైనా కానీ మండపాలలోకి రాకుండా ప్రాపర్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలాగే మహిళలకు కానీ వృద్ధులు కానీ మిగిలిన అందరు భక్తులు వచ్చేందుకు ప్రాపర్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఫైర్ సేఫ్టీ పరంగా శాండ్ బకెట్స్ కానీ వాటర్ బకెట్స్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే ఏదైతే మనము రెగ్యులర్గా ప్రతి మండప నిర్వాహకులకు కూడా చెప్తున్నాము, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మీకు అది చాలా యూజ్ అవుతుంది. అలాగే పోలీస్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది. కావున మండపాల నిర్వాహకులు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏదైతే మనము ఈ పండుగని ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అలాగే ఎక్కడైతే మండపాల వద్ద సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటారో దాంట్లో కూడా మంచి సాంగ్స్, భక్తి సాంగ్స్ కానీ ఇలాంటివి ఉండే విధంగా చూసుకోవాలి. మన ఏదైతే పేకాట కానీ ఇలాంటి అలా ఎవరైనా కొంతమందికి అట్లాంటి చేస్తే చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది. ఎలాంటి ఏ చిన్న డీవియేషన్ ఉన్నా కానీ మా యొక్క నెంబర్ ఉంది, డయల్ 100 కానీ మా బీపీఓలకు కానీ మాకు కానీ కాల్ చేస్తే మేము రెస్పాండ్ అయ్యి తగిన యాక్షన్ చేస్తాము. ప్రశాంత వాతావరణంలో ఈ గణేష్ పండుగ నిర్వహించుకోవాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తాం. నైట్ టైంలో డీజే పెట్టి వేరే పాటలు పెట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏదైతే రాత్రి 10 గంటల వరకు సౌండ్ సిస్టమ్కి అలౌ చేశారు మండపాల దగ్గర, అంతేగాని డీజేస్ కానీ అలాంటి వాటికి అనుమతి లేదు. అది కూడా భక్తులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో దాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. మేము డీజే నిర్వాహకులకు కూడా ఆల్రెడీ మేము వార్నింగ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క డేటా కలెక్ట్ చేసి కూడా వాళ్ళని కూడా అవసరం ఉంటే బాండ్ ఓవర్ చేయడానికి కూడా సిద్ధపడుతుంది. ఇంకోటి, మండపాలు మొత్తం దారి క్లోజ్ చేసేసి 2 వీలర్ కూడా వెళ్ళకుండా చేస్తున్నారు. వెళ్ళాలంటే అట్లా తిరిగిపోండి, ఇలా దారి లేదని చెప్తున్నారు. అలాంటి స్పెసిఫిక్ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే మాకు ముందే చెప్పమని చెప్పినాము. ఏదైనా ఉంటే మేము హ్యాండిల్ చేస్తాం, మాట్లాడుతూ నిర్వాహకులతో మాట్లాడితే అయినా ఏర్పాటు చేస్తాం. చట్టరీత్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సిఐ గారు కోటేశ్వర సార్ చెప్తున్నారు.